హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము లాస్ట్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ రెండు ఒకటేనా లేక వేరువేరా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ అనే పదాలు చాలామంది దానికి దీనికి వాడుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ రెండు వేరువేరు పదాలు. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, టార్గెట్ ఆడియన్స్, మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్, కాంపిటేటివ్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లో మనం స్ట్రాటజీలో ఏ గోల్స్ అయితే ఇంక్లూడ్ చేశామో అవి అచీవ్ చేసుకోవడానికి తీసుకునేటువంటి స్టెప్స్ అంటే ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లో ప్రోడక్ట్ లాంచెస్, క్యాంపెయిన్స్కి సంబంధించి వాటి ఎగ్జిక్యూషన్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే కొన్ని స్పెసిఫిక్ టాక్టిక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అవి డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లో ఉంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ కంపెనీని షార్ట్ టర్మ్లో ఎలా గైడ్ చేయాలో వివరిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లో చేంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కన్స్యూమర్ బిహేవియర్ని బట్టి, మార్కెట్ని బట్టి, అలాగే బిజినెస్ కండిషన్స్ని బట్టి కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లో చేంజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉంటుంది. అంటే ఎవరెవరైతే మార్కెటింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరి దగ్గర ఉంటుంది. సో ఇదండి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీకి, డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్కి ఉన్న డిఫరెన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్.